సో సార్ మనకి సివిల్ సర్వీస్ లో గారు జనరల్ గా పర్సెంటేజ్ లో ఉన్న క్వశ్చన్. ఓకేమ్మా, two numbers are x and y respectively 20% and 28% less than third number z. By what percentage is the number y less than number x? మూడవ సంఖ్య z కంటే x 20% తక్కువగా ఉంటుంది, y కంటే 25% తక్కువగా ఉంటుంది. y సంఖ్య x కంటే ఎంత శాతం తక్కువగా ఉంటుంది? చూడండి, మనకి ఇక్కడ రెండు సంఖ్యలు ఏమన్నాడు, మనకి మూడవ సంఖ్య కంటే తక్కువ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, నెక్స్ట్ ఏంటమ్మా వై, నెక్స్ట్ ఏంటమ్మా జెడ్. ఈ టూ నెంబర్స్ మూడవ సంఖ్య కంటే లెస్ దాన్ అన్నాడు. అంటే మూడవ సంఖ్య ఏంటమ్మా 100 తీసుకుంటే ఎక్స్ వై ఎంతమ్మా 20% అంటే 28, 20% లెస్ అంటే ఎంతమ్మా 80, 20% మోర్ అంటే 120, 120% ఎంతమ్మా 20, 100 - 20 ఎంతమ్మా 80. నెక్స్ట్ అగైన్ ఏమన్నాడు, మనకి 28% లెస్, 28% లెస్ అంటే ఎంత, మనకి 100 - 28 అంటే ఎంత 72. ఇది మనకి. బట్ మనకి ఏంటమ్మా బై వాట్ పర్సెంటేజ్ y ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ x. అంటే y x కంటే ఎంత తక్కువ అన్నాడు. y ని ఎవరితో కంపేర్ చేస్తున్నామా, x తో కంపేర్ చేస్తున్నాడు. y x తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉందా, డిఫరెన్స్ మోర్ దెన్ లెస్ అంటే డిఫరెన్స్ y. సో ఎవరితో కంపారిజన్ అంటే మోర్ దెన్ లెస్ దెన్ ఎవరిలో ఆ వాల్యూ ఏంటమ్మా డినామినేటర్. దేనితో కంపేర్ చేసుకోవాలి, x. x అంటే ఎంత మనకి డినామినేటర్ ఏమవుతుంది 80. సో పర్సెంటేజ్ అంటే ఎంత మనకి ఇక్కడ 100. దట్ ఈస్ 0 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్. అగైన్ 8 8 ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. దట్ ఈస్ ఎంత మనకి ఇక్కడ 10 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 10%.